ఆపలంటే సాపలంటే ముందు వెళ్చలున్నారా చిన్న వంశంలో పుట్టిన చిన్న వంశంలో పుట్టిన చిన్న అన్నా అంటే ఉన్నదంటూ అందుకనే చిన్న శిక్షణ ఇంటికి పోతే అన్న గడ్డ చేపించుకోవడానికి వేయండు అన్న గడ్డ చేపించుకోవడానికి వేయండు పోతే అన్న ఏడున్నావని అన్న తమ్మికి ఇలా గడ్డ చేపించుకుంటా లోకెక్కిన పెడతారా అని చెప్పాడు ఆడికే పోయినా పోగానే ఒక 4-5 మొత్తం చుట్టుముట్టు అంతా వాళ్ళంటారు అంతా గాడ్స్ అందరూ పోగానే మాకు ఛాయలు మాకు వాటర్ బాటిల్ అన్ని పోగానే అయిపోయినాక ఏముంది నెక్స్ట్ కొర్రమటల తోడు బిర్యానీ మధ్యాహ్నం కొర్రమటల బిర్యానీ మాకు గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆడికి పోతే అన్ని తిరిగి పెద్దల దగ్గరికి లీడర్ల దగ్గరికి పెద్దల దగ్గర పోతే ఏమీ లేదు మనసున్న అన్న దగ్గర పోయినా మా చిన్న చిట్టలు కాదన్న ఇవాళ సభ జరగడానికి కారణం మా చిన్న శిక్షణ యాదవన్న మా చాదల సీనన్న గట్టిగా సపోర్ట్ కొట్టాలి అదేవిధంగా మా కల్లూరు సుజాత మేడం గట్టిగా సపోర్ట్ కొట్టాలి మన ఐలన్న అదేవిధంగా చిన్న శిక్షణ యాదవన్న గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వచ్చు కొడతాము తర్వాత మన సోమన్న ఆట పాట గట్టిగా సపోర్ట్ కొట్టాలి ముఖ్యంగా ఉద్యమ కళాకారులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అట్నే జాతీయ అధ్యక్షుడు జాదుల సీనన్న, మా ఏమూరి సోమన్న, మా అంజన్న, మా కాల్వ సుజాతక్క, మా బావ ఆనందం, ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. ఎందుకంటే నేను మైక్ అంటే నాకు భయం అవుతుంది, నేను స్పీచ్లు పని చేస్తాను. మీరందరూ కూడా మట్టిల మాలికాల లెక్క వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మన కంట్రోల్ ఉన్నది. మీకు ఎటువంటి అవకాశాలు మంచి ఇప్పుడు రాహుల్ షిప్లీ ఉన్నాడు, నా సోదరుని కొడుకు. ఎందుకంటే ఒక నాయబ్రహ్మణ్ కులంలో ఉండి వచ్చిండు. మొన్న అస్కర్ అవార్డు వస్తుంది కూడా ఎన్నో కుట్రలు జరిగితే కూడా తోలు తీసుకోకూడదు అని చెప్పిన ఇండస్ట్రీలో. కాబట్టి ఆ కుట్రను కంట్రోల్ చేసి కళాకారులకి అస్కర్ మీకు కూడా అట్లా రావాలి. మీ అందరికీ ఒక స్టూడియో కట్టడం జరుగుతుంది. మీరు ఎవరన్నా పాటలు ఏమన్నా చేసుకోవాలంటే నా స్టూడియోలో తిరిగిస్తా. మా సోమన్న ఎందుకంటే నెక్స్ట్ మా అల్లుడే ఒక ప్రొడ్యూసరు, అందులో మంచి అవకాశాలు మీకు మంచి ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయం లెక్క కుట్రాలు ఉండదు. ఎవరన్నా కళ ఉంది అంటే ఆ కళను మనం, ఎందుకంటే నాకు 3 గురువులు, ఒక రాజకీయ గురువు, ఒక చదువు నేర్పిన గురువు, ఒక విద్య నేర్పిన అంటే కుస్తీ పోటీ. నేను రెజ్లర్ను. వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక చదువు నేర్పిన గురువు ఒక టీచర్ ఉంటుంది. ఆమె టీచర్ రాగానే ఉంటుంది. కానీ వాళ్ళ స్టూడెంట్ ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రి. కానీ కోరుకుంటాడు మనస్ఫూర్తిగా. అదే ఒక రెజ్లర్ ఉస్తాద్ అంటారు. ఆ ఉస్తాద్ ఆ గల్లీకే ఉంటాడు. కానీ ఆయన సుచుని పెద్ద పైల్వాన్, ఇంటర్నేషనల్ పైల్వాన్ చేయాలని చూస్తాడు. అది ఆయన మనస్ఫూర్తిగా. అదే రాజకీయ నాయకుడు వీడు ఎదుగుతుండ అంటే వాని మీద 4 కేసులు వేసి వాడిని రౌడీ చెట్టు తెప్పి ఆ రకంగా ఇబ్బందులు పెడతారు రాజకీయ గురు.
అర్థం చేసుకొని ఎందుకు ఏం చెప్తున్నాను. నేను ఎంతో మంది 78 నుంచి చూసుకుంటూ వస్తున్నాను. 17 ఏళ్ళు నాకు దొంగ ఓట్లు వేసి గెలిపించిన రాజకీయ నాయకుడు గురు నా మీద రౌడీషీట్ ఓపెన్ చేయించింది. ఆ రకంగా జరుగుతుంటాయి. మీరు కూడా కళాకారుల చేతి కింద ఒకటి పెరుగుతుందంటే మీరు తొక్కొద్దు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అనేది. అది వాడు ఎదుగుతుందంటే వాళ్ళు దొంగతానికి ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయ నాయకుడు నేను కూడా చూసినాను. కాకపోతే ఏంటంటే మా దగ్గర కొడుతుంది అంటే వాడిని మట్టిలో పాలికెత్తి. మొన్న లంబడోళ్ళ పిల్లలు రెజ్లింగ్ కొట్లాడితే మంచిగా అనిపించింది. వాళ్ళని నేనే దత్త తీసుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ చేపించి మీ దాంట్లో కూడా ఎవరన్నా మంచిగా పాడేటోళ్ళు ఉంటే సినిమాలో అవకాశం ఇస్తా. నా అల్లుడు ప్రొడ్యూసరు నెక్స్ట్ మన ఒక 3-4 సినిమాలు అవుతున్నాయి. మా సోమన్నకి చెప్తున్నా, మంచి కళాకారులు ఎవరున్నా మీరున్నా మంచి బల్గం సినిమాలే కవరుతున్న కథ ఉన్నా తీసుకురండి. మంచి కథ ఉన్నా మీకు అవకాశాలు ఇప్పిస్తాం. చాలామంది దగ్గర వస్తున్నది మన తెలంగాణలో తన నిన్న మొన్న ఒక పెద్ద మనిషి నేను మా బీసీ నాయకుడు ఇప్పటికే మంచి పాటలు పాడుకోళ్ళు చాలా వర్తుంటుందన్న. ఒక సినిమా చేయాలన్నది మంచిది అని చెప్తాడు. రామచంద్ర యాదవ్ అనే బీసీ సంఘం అధ్యక్షుడు, బీసీ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, బీసీ వైస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. మీరు మంచి కళాకారులు మన తెలంగాణలో ఎవరన్నా ఉంటే నేను 100% చేస్తా. మా వంతు సపోర్ట్ మీ అందరికి ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా అన్నగారికి కర్ణాకర్ అదేవిధంగా వెంకటేశ్వర సన్మానంతో సత్కరించాలని కోరుతా ఉన్నాం. మా సోమన్న ఒక పాట నెక్స్ట్ సోమన్ అన్న. సోమన్ ఇప్పుడు పోతాడు, పోనీతావా పోనీయద్దు? సోమన్న ఒక 2-3 దరువులేకి పోదాం అనుకుంటున్నాడు, పోనీయద్దు. ఓకేనా? అదేవిధంగా సోమన్న గారిని